హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఇదైతే ఉగాది రోజు షూట్ చేసిన వీడియో అనమాట. లైక్ ఉగాది సెలబ్రేషన్స్ అట్ హోమ్ అనుకోవచ్చు. ఇంకా ముందుగా అందరికీ అయితే ఉగాది శుభాకాంక్షలు. అందరూ ఉగాది హ్యాపీగా సేఫ్గా చేసుకున్నారని కోరుకుంటున్నాను. ఇంకా ఇదైతే మన తెలుగు న్యూ ఇయర్ కాబట్టి ఇప్పటి నుంచే మన సంవత్సరం స్టార్ట్ అవుతుందని చెప్పి మనమైతే నమ్ముతాం కదా. సో ఇంకా ఉగాది రోజు పంచాంగాలు కూడా ఫేమస్ కాబట్టి ఆల్మోస్ట్ అందరూ వింటుంటారు. ఎంతమంది మీలో పంచాంగ శ్రవణం విన్నారో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు అయితే ఇంకా నేను ఎర్లీ మార్నింగ్ లేచి తర్వాత ఇల్లు అయితే మొత్తం క్లీన్ అయితే చేసేసాను. తర్వాత ఇల్లంతా క్లీన్ చేసి మాఫ్ అయితే పెట్టేస్తున్నా. ఇంకా మాఫ్ అయితే పెట్టేసిన తర్వాత ఇంకా ఇంటి ముందు ప్లేస్ ఉంటుంది కదా, సో అక్కడైతే నేనైతే ముగ్గు అయితే వేస్తున్నా. ఓన్లీ అకేషన్స్కే వేస్తానన్నమాట. నాకైతే ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం, కానీ ఇక్కడ వేసినంతసేపు కూడా ఉండదన్నమాట ముగ్గు. సో అందుకే ఓన్లీ ఫెస్టివల్స్ అప్పుడు వేద్దాంలే అన్నట్టు ఈరోజు అయితే ఇక్కడ నేను ప్యారెట్స్తో ఒక ముగ్గు అయితే వేసేసాను. ప్యారెట్స్ వేసేసి చుట్టూ బార్డర్ అయితే వేసేస్తున్నా, లైక్ లోటస్ ఫ్లవర్స్. మోస్ట్లీ మీరు చూసారంటే నా చాలా వీడియోస్ అంటే నేను వేసిన ముగ్గుల్లో సైడ్న డిజైన్ ఏంటంటే నేనైతే ఎక్కువ ఈ లోటసే ప్రిఫర్ చేస్తాను అనమాట. ఎందుకంటే రంగులు ఫిల్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట, కలర్స్ ఫిల్ చేయడానికి ఇంకా మంచి లుక్ అయితే ఉంటుంది. ముగ్గు చిన్నదైనా కూడా ఈ బార్డర్స్ వల్ల అయితే మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుందన్నమాట. ఇంకా తర్వాత అయితే నేను ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత శారీ అయితే కట్టేసుకున్నాను. ఇంకా ముందుగా నేనైతే ఇక్కడ పూజా సామాగ్రి ఉంటాయి కదా, ఇంకా అవైతే క్లీన్ చేసేస్తున్నా. మంచిగా అవైతే మొత్తం వాష్ చేసేసి నేను ఇక్కడ సపరేట్ సోప్ అయితే పెట్టేస్తానమాట వాటి కోసం. ఎందుకంటే మనం నాన్ వెజ్ అవి ఇవి అన్నీ క్లీన్ చేస్తుంటాం కదా నార్మల్ సోప్తో. సో పూజా సామాగ్రి వాటికి నేను ఒక సపరేట్ సోప్ అయితే పెట్టేసి సపరేట్ స్పాంజ్ కూడా పెట్టేస్తాను. సో వాటితో అయితే క్లీన్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా తర్వాత ఇక్కడ నేనైతే ఈరోజు పులిహోర ఇంకా పొంగల్ అయితే చేస్తున్నా. పులిహోర కోసం కావాల్సిన రైస్ అయితే క్లీన్ చేసేసి ఒక స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ స్టవ్ ఉంది కదా, దాని మీద అయితే పొంగలికి కావాల్సిన రైసు ఇంకా దాంట్లోనే కొంచెం పెసరపప్పు వాటర్ యాడ్ చేసి అయితే స్టవ్ మీద పెట్టేస్తున్నాను. కొంచెం లైట్గా కుక్ అయ్యి లైట్గా పొంగు పట్టింది అన్నప్పుడు నేనైతే మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా దీనికి కావాల్సిన బెల్లం అయితే ఇక్కడ మా హస్బెండ్ అయితే సన్నగా చాప్ చేసినట్టుగా చాప్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ బెల్ల పచ్చులు అనేవి చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. ఇంకా సౌండ్ వెళ్తుంది కదా కిందకి, మేము ఉండేది ఫస్ట్ ఫ్లోర్లో. సో అందుకోసమని ఇక్కడ ఇది చాప్ అయితే చేసేస్తారు. ఇంకా అది కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ అయితే చేసేస్తున్నాను. ఇంకా ఒకవైపు అన్నం కూడా ఉడికిపోతుంది కదా. ఇంకా ఇవి ఇలా ఉండగా నేనైతే ఇంకా టైం ఉంది కదా ఇవన్నీ ఉడికేలో పని నేనైతే ఇక్కడ దేవుడి దగ్గర రెడీ అయితే చేస్తున్నాను అనమాట. ముందుగా పూజ కోసం తెచ్చిన ఫ్లవర్స్ అన్నీ అయితే పెట్టేస్తున్నా. చామంతి పూలు గులాబీలు అన్నీ అయితే దేవుళ్ళకైతే అలంకారం చేసేస్తున్నాను. ఇంకా తర్వాత మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా దేవుడి పూజ సామాగ్రి, అవన్నీ నేనైతే ఇక్కడ ఒక అది దేవుడి దగ్గర కోసం అని సపరేట్గా ఒక టవల్ అయితే పెట్టేస్తానమాట. ఆ క్లాత్తో మొత్తం అన్నీ క్లీన్ చేసేసి వాటికైతే పెట్టేస్తున్నాను. ఇంకా ఆయిల్ వేసేసి ఒత్తులు అవన్నీ కూడా వేసేసి రెడీ అయితే చేసేసుకుంటున్నాను. సో నైవేద్యాలన్నీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత పూజ అయితే ఈజీగా చేసేసుకోవచ్చని. ఇంకెప్పుడైనా సరే దేవుడి సామాగ్రి ఉంటాయి కదా పూజా సామాగ్రి, ఎప్పుడన్నా మంచి షైనింగ్గా కావాలి అనుకున్నప్పుడు ఈ నిమ్మకాయ ఉంటుంది కదా లెమన్, అది ఇంకా ముగ్గు వేసుకొని ఆ రెండిటితో కలిపి మంచిగా రుద్దేశారంటే చాలా షైనింగ్గా మెరుస్తూ ఉంటాయి అన్నమాట. సో మీరు కూడా ఈసారి ఎప్పుడన్నా ట్రై చేయండి, నేను అప్పుడప్పుడు చేస్తుంటాను. ఇంకా తర్వాత అయితే ఇక్కడ ఒక ప్యాన్ అయితే పెట్టేస్తున్నా, లైక్ కడాయి. ఇంకా అందులోనే కొంచెం నెయ్యి వేసి ఇంకా అందులో కొన్ని జీడిపప్పు అయితే ఫ్రై చేస్తున్నాను. సో ఆ జీడిపప్పు అయితే ఫ్రై చేసి ఒక బౌల్లో వేసి పక్కనైతే పెట్టేశాను. ఇంకా ఇదైతే పొంగల్లో యాడ్ చేయడం కోసం. ఇంకా అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు పులిహోరకు కావాల్సిన పోపు అయితే పెట్టేస్తున్నాను. ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే పచ్చెనగపప్పు ఇంకా ఈ ఆవాలు జీలకర్ర కొన్ని పల్లీలు ఇంకా ఇక్కడ నేను కొంచెం కాజు కూడా యాడ్ చేస్తున్నా. సో అన్నీ యాడ్ చేసి లైట్గా ఫ్రై అయితే చేయాలన్నమాట. లైట్గా ఫ్రై చేసేసామంటే ఆల్మోస్ట్ మన పోపు అయితే రెడీ అయిపోయింది. ఇంకా తర్వాత ఈ పొంగల్లో అయితే నేను ఒక 5-6 ఇలాచి కొంచెం లైట్గా స్మాష్ చేసి వేసేస్తున్నాను. ఇంకా అందులోనే మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టిన ఈ జీడిపప్పు ఉన్నాయి కదా, సో అవి కూడా యాడ్ చేసేసి మిక్స్ చేసేస్తున్నా. ఇంకా మూత పెట్టేసామంటే లైక్ ఒక 5-10 మినిట్స్ అయితే
ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంకా లాస్ట్లో నేనైతే ఇక్కడ ఒక 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేస్తున్నా. సో పొంగల్ అయితే టేస్టీగా ఈజీగా ఈ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. నైవేద్యానికే కాదు, ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు కూడా ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వచ్చు. ఇంకా తర్వాత నేనైతే ఇక్కడ పులిహోర కోసం ఇక్కడ పులిహోర అయితే నేను నిమ్మకాయలతో చేస్తున్నా. సో లెమన్స్ అన్నీ మంచిగా కట్ చేసేసి పక్కనైతే పెట్టేస్తున్నాను. వాటిని అయితే స్క్వీజ్ చేసి ఇంకా మొత్తం ఆ లెమన్ జ్యూస్ అంతా రైస్లో అయితే యాడ్ చేసేసాను. ఇక్కడ రైస్ నేను ఎప్పుడైనా సరే పులిహోర లేదా లెమన్ రైస్ చేయాలనుకున్నప్పుడు ఒక బేషన్ లాంటి దాంట్లో అయితే యాడ్ చేస్తానన్నమాట. మనం మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా దాంట్లోనే రైస్ యాడ్ చేసేసాం కదా, సో దాంట్లోనే ఈ లెమన్ స్క్వీజ్ చేసిన లెమన్ జ్యూస్ యాడ్ చేసి ఇంకా దాంట్లోనే తాలింపు కూడా యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసి బాగా మిక్స్ అయితే చేయాలి. ఇక్కడ నేనైతే ఒక పాయింట్ అయితే మిస్ చేశాను. అదేంటంటే ఇక్కడ పసుపు వేయడం మర్చిపోయాను అనమాట. ఇంకా అందుకని ఆ పసుపు కొంచెం లైట్గా ఆయిల్ వేసి లైట్గా రోస్ట్ చేసేసి ఆ పసుపు కూడా ఇంకా రైస్లో అయితే యాడ్ చేసేసాను. ఇంకా లాస్ట్లో సాల్ట్, ఇంకా ఈ టెంపుల్ స్టైల్ పులిహోర కోసం నేను ఒక పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఆ పౌడర్ కూడా ఒక 1 స్పూన్ వేసేసి అయితే మిక్స్ చేసేసాను. సో పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇంకా అది కూడా ఒక పక్కన పెట్టేసి ఇప్పుడైతే ఇంకా మన ఉగాది పచ్చడి అయితే స్టార్ట్ చేద్దాం. సో ఉగాది పచ్చడి కోసం ముందుగా నేనైతే ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ అందులో అయితే బెల్లం యాడ్ చేస్తున్నాను. ఇంకా తర్వాత అందులోనే ఉప్పు, కారం, ఇంకా వేప పువ్వు అయితే యాడ్ చేశాను. ఇంకేమున్నాయంటే మన మామిడికాయ ఒకటను, ఇంకా జాంకాయ అయితే సన్నగా పీసెస్ లాగా చాప్ అయితే చేసేసి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేనైతే చింతపండు అయితే యూజ్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మ్యాంగో యూజ్ చేస్తున్నాం కదా. సో నేనైతే ఇక్కడ సాలిడ్ ఫామ్లోనే చేస్తున్నాను అనమాట పచ్చడి. చాలామంది లిక్విడ్ లాగా కూడా చేస్తారు ఈ చింతపండు రసం లాగా వేసేసి. నేనైతే ఇంకా అలా ఎందుకులే అని చెప్పేసి ఇలా సాలిడ్ ఫామ్లో అయితే చేసేసుకున్నాను అనమాట. ఇంకా చేసేసి ఇవైతే ప్లేట్స్లో అయితే పెట్టేస్తున్నాను. నేను దేవుడి నైవేద్యం పెట్టడం కోసం నేనైతే ఇక్కడ ఇత్తడి ప్లేట్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో వాటిలో అయితే పెట్టేశాను అనమాట. ఉగాది పచ్చడి, ఇంకా పొంగలి, ఇంకా పులిహోర అన్నీ అయితే దేవుడి దగ్గర పెట్టేసి నేనైతే ఇక్కడ పూజ చేసేస్తున్నాను. సో నేను ఎప్పుడైనా సరే పూజ చేసేటప్పుడు, దీపారాధన చేసేటప్పుడు ముందుగా అగరబత్తి వెలిగించి వాటితోనే దీపారాధన అయితే చేస్తాను అనమాట, డైరెక్ట్ అగ్గిపుల్లతో కాకుండా. మోస్ట్లీ ఈ ప్రాసెసే ఫాలో అవుతాను. సో ఇంకా అలా అయితే చేసేస్తున్నాను. ఇంకా తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇంకా లాస్ట్లో అయితే హారతి అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా హారతి కూడా ఇచ్చేసి దండం అయితే పెట్టేసుకొని అంతా అయిపోయిన తర్వాత మేమైతే రీసెంట్గా వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నాము. ఇంతకుముందు యాక్చువల్గా ఎప్పుడు చేత్తోనే వాష్ చేస్తుంటుండే బట్టలు. కానీ ఏమవుతుందంటే ఇక్కడ బెంగళూరులో కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంది. ఇంకా దానివల్ల మేమైతే డైలీ ఉతుక్కోవడానికి అవ్వట్లేదు. సో వీక్లీ 2 టైమ్స్ అలా ఉతకాల్సి వస్తుంది. ఇంకా అన్ని బట్టలు ఒకేసారి ఉతికేసరికి కష్టమైపోతుంది. ఇంకా అందుకని ఈసారి అయితే వాషింగ్ మిషన్ అయితే తీసేసుకున్నాము. ఇంకా సో ఆ వాషింగ్ మిషన్ మొన్న వచ్చింది. ఇంకా ఈరోజు దాని డెమో అండ్ ఇన్స్టాలేషన్ కోసం అయితే వస్తామని చెప్పారనమాట. ఏ రోజు బట్టలు ఆ రోజు అయితే ఈజీగానే ఉంటుంది, హ్యాండ్ వాష్ కూడా. కానీ 3 డేస్ 4 డేస్ అయ్యేసరికి ఒక్కొక్కసారి కష్టమైపోతుంది. ఇంకా అందుకని ఈరోజు అయితే వాషింగ్ మిషన్ అయితే ఇన్స్టాల్ చేపిద్దామని ఫిక్స్ అయ్యాము. ఇంకా వాషింగ్ మిషన్ కోసం అయితే ఒక పర్సన్ అయితే వచ్చారు అది ఇన్స్టాల్ చేయడం కోసం. ఇంకా అతనైతే వచ్చి మొత్తం అన్ని పార్ట్స్ అవన్నీ ఏమేమి ఉన్నాయి అవన్నీ చెక్ చేస్తున్నారనమాట. ఇంకా అవన్నీ చెక్ చేసేసి ఇంకా బయట మాకు వెనక వైపు బాల్కనీ అయితే ఉంది. సో బాల్కనీలో ట్యాపు ఇంకా అన్ని ప్లేస్ అయితే ఉందన్నమాట వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి. సో ఇంకా అక్కడైతే వాషింగ్ మిషన్ అయితే ఫిట్ చేపించేద్దామని అనుకుంటున్నాం అనమాట. ఆ ట్యాప్కి వాటర్ ఇన్లెట్ ఉంటుంది కదా, వాటర్ ఇన్లెట్ ఇంకా అవుట్లెట్ అవన్నీ అయితే అక్కడ బ్యాక్గ్రౌండ్లో లైక్ బాల్కనీ దగ్గర అయితే సెట్ చేసేసారనమాట. ఇంకా సెట్ చేసేసి ఎలా యూస్ చేయాలి, లైక్ ఫస్ట్ ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఎలా యూస్ చేయాలి, ఇంకా ఎన్ని రోజులకి అలా క్లీన్ చేసుకోవాలి, ఎలా క్లీన్ చేయాలి, లైక్ సోప్ అవన్నీ, నాట్ సోప్, ఇది ఏమంటారు సర్ఫ్ కానీ లిక్విడ్స్ కానీ ఏమేమి ఎక్కడెక్కడ వేయాలి, ఇంకా మన ఈ కంఫర్ట్ ప్యాకెట్స్ కానీ సాఫ్ట్నర్స్ ఉంటాయి కదా, సో అవైనా సరే ఎక్కడెక్కడ యూస్ చేయాలి అలాంటివన్నీ అయితే చెప్పేశారనమాట. ఇంకా తర్వాత నేనైతే మొత్తం అంట్లయితే కడిగేసాను అనమాట. అందరం తిన్నాం కాబట్టి తిన్న తర్వాత అంట్లయితే క్లీన్ చేసేసి ఇంకా తర్వాత గ్యాస్ కూడా క్లీన్ చేసేసాను. లైక్ మొత్తం ఈ ఏమంటారు కౌంటర్ టాప్ ఉంటుంది కదా, అదంతా అయితే క్లీన్ చేసేసి ఇంకా తర్వాత ఒక 3 డేస్ 2 డేస్ నుంచి బట్టలు అయితే మడతేయడానికి కుదరలేదు. సో ఆ బట్టలన్నీ ఈరోజు అయితే ఫోల్డ్ చేసేసి ఎవరి ర్యాక్లో ఎవరి ప్లేస్లో వాళ్ళవైతే నేను
సెట్ చేసేస్తున్నాను అనమాట. మోస్ట్లీ బట్టలన్నీ చిందరవందర అయితే నేను బట్టలన్నీ సర్దేటప్పుడు అంటే ఫోల్డ్ చేసేటప్పుడే మళ్ళీ ముందున్న బట్టలు కూడా మంచిగా నీట్గా అయితే క్లాత్స్ అన్నీ మంచిగా సర్దేస్తానమాట. ఇంకా ఎవరి బట్టలు వాళ్ళకి సర్దేసి ఇంకా తర్వాత అయితే పొద్దున వాషింగ్ మిషన్ అయితే పూజ చేయలేదు కదా, లైక్ పసుపు పూసి బొట్లు అయితే పెట్టేస్తున్నాను. మ్యాక్సిమం మన అందరం అంతే కదా, ఎప్పుడైనా సరే ఏదన్నా ఎలక్ట్రానిక్ వస్తువు కొన్నా, ఏ కొత్త వస్తువు కొన్నా మనము పసుపు రాసి బొట్లు పెట్టడం అలవాటు కాబట్టి సో నేను అదే అయితే ఫాలో అవుతున్నాను అనమాట. ఇంకా అదంతా చేసేసి ఇంకా అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా ఫైనల్గా గ్యాస్ అంతా తుడిచేసానని చెప్పాను కదా, క్లీన్ చేశాను కదా, సో అవైతే మొత్తం ఇంట్లో అయితే ఇంకా ఊడ్చేస్తున్నాను అనమాట. చూసారు కదా, ముందైతే నేను ఓన్లీ కిచెనే క్లీన్ చేద్దాం అనుకున్నా, కానీ ఇల్లు చూస్తే ఇల్లంతా కూడా అలాగే అనిపించింది. సో ఇల్లంతా అయితే నేను మొత్తం చకచక అయితే ఊడ్చేసుకున్నాను అనమాట. ఇల్లంతా ఊడ్చేసేసి ఇంకా వాటికి అంటే అన్ని బొమ్మలు అవి పడేస్తారు కదా, సో అవన్నీ కూడా సర్దేశామన్నమాట. ఇంకా సర్దేసి ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేశాను. ఇంకా సో అంతే ఈ వీడియో. ఈరోజు డే అయితే అలా